హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది మనకి జరుగుతూ ఉంది కదా. అయితే ఇప్పటి వరకు కొన్ని మ్యాచెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఇంకా ఎవరు కంప్లీట్గా డౌన్ అయిపోయారు, ఇలాంటి విషయాలన్నింటి గురించి కూడా క్లియర్గా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ అన్నింటిలో కూడా ఆర్సీబీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో 6 పాయింట్స్తో ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉన్నారు 4 పాయింట్స్ తోటి. తర్వాత థర్డ్ ప్లేస్లో గుజరాత్ వాళ్ళు ఉన్నారు 4 పాయింట్స్తో. ఇంకా ఫోర్త్ ప్లేస్లో ఏమో ఢిల్లీ వాళ్ళు ఉన్నారు 2 పాయింట్లతో. ఇంకా యూపీ వారియర్స్ కూడా 2 పాయింట్లతోనే 5th పొజిషన్లో ఉన్నారు. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఆర్సీబీ వాళ్ళు 6 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకే, ఆర్సీబీ ముంబై అనేది మనం ప్రిడిక్ట్ చేసాం, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే ఉంటారు, వాళ్ళకి కొంచెం దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాకుండా ముంబై ఇండియన్స్ ఏంటంటే 2 times ఛాంపియన్స్ అయి ఉన్నారు, ఆర్సీబీ వాళ్ళు ఒక్కసారి ఛాంపియన్స్ అయి ఉన్నారని. బట్ ఇక్కడ ఈ సంవత్సరం కొత్తగా ఏం జరిగిందంటే గుజరాత్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ టీమ్గా తయారైపోయింది. ఇలా ఎందుకంటే జరిగిన 3 సంవత్సరాలలో కూడా గుజరాత్ వాళ్ళు ఇంత స్ట్రాంగ్గా ఎప్పుడూ లేరు. కానీ ఈ సంవత్సరం గుజరాత్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే అసలు వీళ్ళే విన్నింగ్ దగ్గరికి వెళ్ళిపోతారా, కప్పు కూడా గుజరాత్ కొడుతుందా ఈ సంవత్సరం అనేంత స్ట్రాంగ్గా ఉండింది. ఎందుకంటే ఈ సంవత్సరం మెగా ఆక్షన్ జరిగింది కదా, ఈ మెగా ఆక్షన్లో గుజరాత్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ టీంని చేంజ్ చేసేసుకున్నారు. దాంతో టీం అనేది చాలా స్ట్రాంగ్గా తయారయ్యింది. ఇంకపోతే యూపీ వారియర్స్ విషయానికే కానీ వస్తే వీళ్ళు గత 3 సంవత్సరాల నుంచి కూడా కొంచెం తక్కువ పర్ఫార్మెన్సే ఇస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం మెగా ఆక్షన్ అనేది వచ్చిన తర్వాత టీంని చేంజ్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది. అయినా కూడా వాళ్ళు చేంజ్ చేసుకున్నా కూడా ఈ సంవత్సరం ఎందుకో వాళ్ళు డౌన్గానే అనిపిస్తున్నారు. ఎంత డౌన్గా ఉన్నారంటే పాయింట్స్ టేబుల్లో వాళ్ళు 5వ పొజిషన్లో ఉన్నారు, లాస్ట్లో ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఎంత డౌన్గా ఉందంటే మైనస్లో ఉంది, -0.906 ఉంది. అది పెరగాలనంటే చాలా కష్టం అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకునే టీం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్. అసలు ఈ టీంకి ఏమయ్యింది? గత 3 సంవత్సరాలుగా వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండింది. వాళ్ళు విన్ అయితే అవ్వలేకపోయారు, కానీ చివరి దాకా కూడా వెళ్ళి వాళ్ళు అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చిన టీం అది. కానీ ఈ సంవత్సరం ఇంకా వీళ్ళు విన్నింగ్ రేస్లో కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాము. అయితే ఏమైంది? వీళ్ళు ఎందుకు డౌన్ అయిపోయారు? కేవలం 3 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ మాత్రమే గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఇలా జరగటానికి అసలు మెయిన్ కారణం ఏంటి? వీటన్నింటి గురించి కూడా మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్లో జరిగిన చేంజెస్ ఏంటంటే వాళ్ళు కెప్టెన్సీని చేంజ్ చేశారు. ఈ సంవత్సరం కెప్టెన్సీ బాధ్యతల్ని జమీమా రోడ్రిగస్కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆమె గత కొంతకాలంగా ఆడిన ఆటని బట్టి, ఆమె పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు ఈ సంవత్సరం కెప్టెన్సీని ఆమెకి ఇచ్చేశారు. ఆమె వరల్డ్ కప్లో ఆడిన ఆట అయినా కానీ, ఇండియా వర్సెస్ శ్రీలంకలో కొన్ని మ్యాచెస్ చాలా బాగా ఆడింది, వాటిని నుంచి అయినా కానీ ఇవన్నీ చూసిన తర్వాత కెప్టెన్సీని మార్చి ఈమెకి కెప్టెన్సీని ఇస్తే టీంని కొంచెం ముందుకు తీసుకెళ్తుంది అనే ఉద్దేశంతో ఈమెకి ఇవ్వటం జరిగింది. సరే, ఇది కొంచెం పక్కన పెడితే నెక్స్ట్ వీళ్ళ టీం విషయానికే వస్తే ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారంటే ఢిల్లీ క్యాపిటల్స్లో వీళ్ళు ఈ టీం తోటి ఖచ్చితంగా కప్ కొట్టచ్చు అనేలాగా అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ఓపెనింగ్గా ఇంకా వికెట్ కీపర్గా చేస్తున్న లిజ్లీ ప్లేయర్ అయితే ఆమె ఎంత గొప్పగా ఆడుతుందంటే అసలు ఆడిన 3 మ్యాచెస్లో కూడా ఆమె ఎఫర్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. కీపింగ్ అలాగే చేస్తుంది, బ్యాటింగ్ అలాగే చేస్తుంది. అయినా కూడా 3 2 మ్యాచెస్ ఎందుకు ఓడిపోయారు అనేది ఇప్పటికీ అర్థం కావట్లా. ఇంకపోతే వీళ్ళని చూస్తే లాస్ట్ ఇయర్ రాజస్థాన్ రాయల్స్ టీం గుర్తొచ్చింది నాకు. వీళ్ళని చూస్తే వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చివరి వరకు వచ్చి 1 రన్తో 2 రన్లతో ఓడిపోవటం సేమ్ అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్లో కూడా జరిగింది. ఇంకా ఏంటంటే సరే, ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ ఆడుతున్న మ్యాచ్ కొంచెం ఫస్ట్ రోజే అంటే కొద్దిగా కొత్త ప్లేయర్స్ వచ్చారు, కొంచెం అటు ఇటు తడబడ్డారు అని అనుకుంటే ఓకే. కానీ నెక్స్ట్ మ్యాచ్ అనేది ఎంత ఈజీ మ్యాచ్ అంటే అసలు అది ఓడిపోవటం అనేది ఎంత దారుణమైన విషయమో. 6 బాళ్ళల్లో 7 రన్లు కొట్టలేకపోవటం అనేది చాలా దారుణంగా అనిపించింది ఆ రోజు. ఖచ్చితంగా ఢిల్లీ విన్ అవుతారు అనే మ్యాచ్ అసలు అది. ఆ రోజు నిజం మాట్లాడుకుంటే జమీమా రోడ్రిగస్ నిజంగా రాంగ్ స్టెప్ తీసుకుంది. ఆమె ఏదో స్వీప్ షాట్ కొడదాము అనే ఉద్దేశంతో అనుకుంది, కానీ వికెట్ అనేది పడిపోతే తర్వాత సిచ్యువేషన్ ఏంటి అని ఆమె ఆలోచించలేకపోయింది. ఆ వరల్డ్ కప్లో ఎంత పేషెన్సీగా ఉండి నా వికెట్ పడిపోతే తర్వాత టీం ఓడిపోతుందని ఆలోచించిందో అదే ఆలోచన ఆ రోజు మ్యాచ్లో కూడా ఆమె చేస్తున్నట్టయితే ఖచ్చితంగా కొట్టేది. ఈజీగా సింగిలో 2Dనో తీసుకొని నెక్స్ట్
ఏదన్నా కొట్టడానికి ట్రై చేయాలి, కానీ ఆ టైంలో ఆమె తీసుకున్న రాంగ్ స్టెప్ వల్ల వికెట్ పడిపోయింది. అక్కడ కనీసం సింగిల్ కూడా రాలేదు. అప్పటికప్పుడు నెక్స్ట్ వచ్చినా కూడా వాళ్ళు కొట్టడం అంటే అంత ఈజీ కాదు. అలా చాలా దారుణంగా ఆ రోజు మ్యాచ్ ఓడిపోయింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ కాస్త ఓడిపోయింది. అదైతే ఆ రోజు ఎంతో కొంత జమీమాది మిస్టేక్ ఉందని అనిపించింది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్లేయర్ ఎవరంటే షెఫాలి వర్మ. ఈ అమ్మాయి రీసెంట్గా ఆడిన ఫామ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రీమియర్ లీగ్లో ఖచ్చితంగా ఢిల్లీని విన్నింగ్ దాకా తీసుకెళ్ళి కప్పు కూడా కొట్టిస్తుందేమో అనేంతలా ఆడింది. కానీ సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మారిపోయింది. ఆమె పర్ఫార్మెన్స్ అనేది చాలా లోగా తక్కువగా ఆడుతుంది. ఇంకా ఓపెనింగ్లోకి వచ్చిన తర్వాత ఆమె స్కోర్ కొడితేనే చేజింగ్లో అయినా బ్యాటింగ్లో అయినా కొంచెం స్కోర్ వస్తుంది, విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఆమె ఓపెనింగ్లో అసలు ఏమీ కొట్టలేకపోతుంది. పక్కన లిజ్లీ అంత కొడుతున్నప్పుడు ఆమెకి సపోర్ట్గా ఇచ్చినట్టయితే ఈజీగా 3 మ్యాచ్లు గెలిచేవాళ్ళు ఢిల్లీ వాళ్ళు. కానీ ఈమె ఫస్ట్లోనే అట్లా చేయటం వల్ల తర్వాత స్కోర్ విషయంలో ఇబ్బంది అయిపోతుంది. ఈమె కరెక్ట్గా ఎందుకు ఆడలేకపోతుంది అనేది కూడా తెలియట్లా. పోనీ మొన్న పర్ఫార్మెన్స్కి ఈ పర్ఫార్మెన్స్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉందా అంటే అలా కూడా లేదు. అది జరిగి ఎక్కువ కాలం కూడా కాలేదు, రీసెంట్గానే జరిగింది. సడన్గా ఎందుకు ఫామ్ అనేది చేంజ్ అయిపోయిందో తెలియట్లేదు. ఇంకా తర్వాత ఈ సంవత్సరమే ఢిల్లీకి కెప్టెన్సీని చేంజ్ చేసి జమీమాకి ఇచ్చారు కదా. ఈ అమ్మాయి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. 2 వైపులు మాట్లాడుకుందాం, ప్లస్లు మాట్లాడుకుందాం, మైనస్లు మాట్లాడుకుందాం. ఒకవైపే వెళ్ళిపోయి ఒక ప్లేయర్ని మాత్రం రాంగ్ చేయకూడదు కాబట్టి. కానీ ఆమె పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఇచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు తగ్గింది అని అంటే, ఫస్ట్ మనం మైనస్లు మాట్లాడుకుంటే కొంచెం ఏమైపోతుందంటే, మొన్న ఆడిన ఆటలో అయితే ఆమెది ఎంతో కొంత మిస్టేక్ ఉంది. కొంచెం ఆడలేకపోతుంది, వికెట్ మీద నిలబడలేకపోతుంది. నెక్స్ట్ అసలు అలా జరగటానికి కారణం ఏమై ఉండొచ్చంటే, ఆమెకి సడన్గా మొట్టమొదటిసారి కెప్టెన్సీ బాధ్యతలు అనేది ఇవ్వటం జరిగింది. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు అది జెంట్స్కైనా లేడీస్కైనా ఎవరికైనా కూడా ఎంత ప్రెషర్ ఉంటుందంటే వాళ్ళకి చాలా ప్రెషర్ అనేది ఉంటుంది. ఒకవేళ టీం కానీ ఓడిపోతే ఓనర్స్కి సమాధానం చెప్పాలి, వాళ్ళ కోచ్కి సమాధానం చెప్పాలి. ఇంకా అదే కాకుండా ఎవరిని ఏ టైంలో పంపించాలి అనేది ఆమెకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఫస్ట్ టైం ఇచ్చారు. ఫస్ట్లో ఎలా అయిపోతుందంటే, మామూలుగా డెత్ ఓవర్స్లో స్పిన్నర్స్ని ఇస్తే విపరీతంగా కొట్టేస్తారు. కానీ అక్కడ చిన్న లాజిక్ మిస్ అయ్యి ఫాస్ట్ బౌలర్స్ని ముందే వేయించేసి చివర్లో స్పిన్నర్ చేత వేయించటం వలన ఎక్కువ రన్స్ వచ్చేసాయి. కానీ అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ తెలుసుకోవాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది రావాలి. మేబీ ఇదే మిస్టేక్ నెక్స్ట్ ఇయర్ కూడా అమ్మాయి చేస్తే అప్పుడు రాంగ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ టైం ఆమెను కెప్టెన్సీగా చేసినప్పుడు ఆ ప్రెషర్ వల్ల కెప్టెన్సీ ఎలా చెయ్యాలి అనేది ఆమెకు తెలియకపోవటం వల్ల కొంచెం మ్యాచెస్ అనేవి అటు ఇటు అయిపోతుంది. ఆ ప్రెషర్ వల్ల ఆమె కూడా ఆడలేకపోతుంది. మైండ్లో ఆ టెన్షన్ అనేది ఉన్నప్పుడు ఎలా ఆడాలి అనే విషయంలో చాలా ఇబ్బంది పడిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హర్మన్ ప్రీత్కి కానీ స్మృతి మందానాకు కానీ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి కెప్టెన్సీ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. వాళ్ళకి తెలుస్తుంది ఏ టైంలో ఎవరిని పంపించాలి, ఎక్కడ బౌలింగ్ చేంజెస్ చేయాలి అనేది. కానీ ఈమె ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి అంత ఈజీగా కెప్టెన్సీ చేయటం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈమె కూడా 1 సంవత్సరం దాటి ఇంకా 2 సంవత్సరాలు అలా అయితే ఆమెకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, బాగా ఆడగలుగుతుంది. ఈ ఒక్క కారణం వల్ల వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇప్పటి వరకు. 3 మ్యాచెస్ జరిగితే 3లో 2 ఓడిపోయి 1 మ్యాచ్ మాత్రమే గెలవటం జరిగింది. మేబీ ఇంకా తర్వాత జరిగే మ్యాచెస్లో విన్ అవుతారా లాస్ అవుతారా చూద్దాం. అక్కడ కూడా జమీమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాం. కానీ ఇప్పుడు ఆమె అలా కొంచెం డౌన్ అవటానికి మెయిన్ 90% ఆఫ్ రీజన్ వచ్చేసి ఆమె కెప్టెన్సీ ప్రెషర్ అనేది ఆమెలో ఉండటం వల్ల. అలాగే ఆర్సీబీ టాప్లో ఉంది పాయింట్స్ టేబుల్లో. కానీ ఆ టీంలో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ప్రతి మ్యాచ్లో వాళ్ళు ఆడుతున్నారు కాబట్టి మ్యాచెస్ గెలుస్తున్నారే కానీ టీం పర్ఫార్మెన్స్ అనేది నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే కెప్టెన్సీ చేస్తున్న స్మృతి మందాన ఆమె సరిగా ఆడలేకపోతుంది. నెక్స్ట్ క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అంటారు. వాళ్ళు క్యాచెస్ ఎంత దారుణంగా వాళ్ళు వదిలేస్తున్నారంటే, నిన్న జరిగిన మ్యాచ్లో ఎంత ఈజీ క్యాచ్ వదిలేసింది స్మృతి మందాన. నెక్స్ట్ అరుంధతి రెడ్డి కూడా అలాగే చాలా ఈజీ క్యాచెస్ అనేవి వదిలేసింది. దానివల్ల మ్యాచ్ ఓడిపోతారు అనే స్థాయికి కూడా వచ్చేసింది. పుల్మాలి అనే ప్లేయర్ క్యాచ్ని వదిలేయటం వల్ల ఆమె భారీ హిట్టింగ్ చేసింది. ఆమె కానీ ఇంకొంచెం సేపు ఉంటే నిజంగా నిన్న మ్యాచ్ అనేది ఓడిపోయేవాళ్ళు. వాళ్ళల్లో కూడా చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇంకా డీ క్లర్క్ అనే అమ్మాయి ఖచ్చితంగా కొడుతుంది కాబట్టి కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు. మేబీ ఆమె కానీ ఫెయిల్ అయితే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. పెర్రీ లేదు అనే ఒక లోట్ అనేది కొంచెం అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంది వాళ్ళ టీంలో. ఇంకా ఫైనల్గా
ఈ సంవత్సరం కప్పుకి దగ్గరగా వెళ్ళే టీమ్స్ అంటే ఆర్సీబీ, ముంబై ఇంకా గుజరాత్. వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది అని అనిపిస్తుంది. వీళ్ళల్లో ఒకళ్ళు కొత్తగా ఛాంపియన్స్ అయ్యి గుజరాత్ వాళ్ళు ముందుకెళ్తారో లేక మరొకసారి ఆర్సీబీ ముంబైలోనే ఉంటుందో చూద్దాం. మీకు ఎవరు విన్ అవ్వాలని ఉంది? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే నేను చేసిన వీడియోలో ఏమాత్రం కొంచెమైనా నిజం ఉంది కదా అనిపిస్తే నా వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.